RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరుటి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1990-91 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కరుణాకర్ గౌడ్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ప్రభాకర్, రావుజీ, అంకులు, నాగరాడి రాజు, విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ పూర్వ విద్యార్థులకు విద్యను అభ్యసించిన అప్పటి గురువులు పాల్గొన్నారు. గురువులైన మల్లయ్య, దిగంబర్, కృష్ణయ్య, జగదీష్, సాంబశివ్, శాంత, ధనలక్ష్మణ ఉపాధ్యాయుల్ని పూలదండలతో సత్కరించి శాలువాతో ఘనంగా సన్మానించి మెమోటో అందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడారు. గత 1990-91 సంవత్సరంలో విద్యను అభ్యసించి ఇప్పటికీ 34 సంవత్సరాలు అయినప్పటికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అందరూ ఒక చోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకున్నామని అన్నారు. గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో స్థిరపడ్డామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరాలన్న మాయా మర్మము తెలియని చలివి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిగా నీ గౌరవం నిలిపేనురా రక్తాన్ని తమ్మునేస్తం నీతి నాదను భేదము లేనిది మైనది స్నేహమురా ధ్రువతారలా నిలిచేటిది ఈ జగతిలో విలువైనది. ఓపిక తీసుకొని వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. అలాగే పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనము మహత్తర కార్యక్రమానికి మన ఉపాధిని అందించి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆనాటి మనందరి మార్గనిర్దేశకులు అయినటువంటి గౌరవ సమానంగా పూర్తులైనటువంటి గురువారికి మరి గురు మాతామూర్తులకు చిన్నవాడు శిశువు లాంటి వాడు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చిండు. మంచిగా సొంత ఇల్లు లక్ష్మీపేట రోడ్డు కూడా సొంత ఇల్లున్నది. ఎంత చెప్పచ్చు కాబట్టి కలుసుకొని పలకరించుకొని యోగక్షేమాలను తెలుసుకొని అలాగే మన గురువుల యోగక్షేమాలను తెలుసుకున్నకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మిత్రబృందం, స్నేహబృందం, సమూహ సభ్యులందరికీ నేటి శుభదిన ఆనంద సమయంలో శుభాభివందనలతో స్వాగతం పలుకుతున్నాం. బాల్య మిత్రులను కలుసుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు ఎంత కష్టమైనా సులువుగానే ఉంటుంది సార్. సవణములకు సాపెంగలుడును విద్యతో పాటు వినయము నేర్పిన మా సారు మల్లయ్య మహాగలుడు మహాగలుడు. అందరు రండి.
फोटो కొంచెం దూరం జరగండి యాదకు కొంచెం సైడ్ ధన్యవాదాలు సార్. అలాగే ఒక 2 నిమిషాలు మేడం గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. మీరు ఎవరు మీరందరూ పక్కన నువ్వు కూడా క్రమశిక్షణ మిత్రులు గమనించాల్సిన మేడం ఒక 5 నిమిషాలు and it enhances the respect of the dais because of all these values. I feel a bit. So first of all, I want your option, your will, in which language you want me to speak. As a matter of fact, I am a teacher of English. So I want to speak in English if I am given chance. But it is your option. It seems that this meeting, most of the people are interested in Telugu. No. Of course, I can speak to a very good extent in Telugu too. I can express all my views. I have a long journey experience of life of 70-80 years. I have filtered certain things during my life. There will be bad and good during the journey of my life. So, more than 30 years in the department, in different posts, from the medical representative, clerk, typist, as a school assistant,
then as a HM, as MEO, and all these things. So, after filtering the experiences of all these things, I want to just deliver something to you. It is not a classroom. I can't teach any subject now. Some people might have bored when I was teaching because they were not interested in my subject. So anyhow, I want to speak in Telugu because most of you, I know your option because I studied children's psychology, but you are not children now. Of course, you are elders, but once you were children, then I was a teacher. So, పనిచేస్తుందా ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు అనుభవాలు, జీవిత అనుభవాలను మంచివి చెడువి అవన్నీ బాగా అయ్యి జర్నీ చేసి తర్వాత దానిలో గొడబోసి ఏమి మనకు జీవితానికి ఏవి ఉపయోగపడతాయి అనేది చెప్తే కొంతవరకు ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. అది కూడా మరి వారు కట్ చేస్తే మైక్ కట్ చేస్తే నైట్ డే వన్ డే ఇన్ డిఫరెంట్ ఫాల్స్ ఎలాగంటే ట్యూషన్స్, తర్వాత డ్రామా రిహార్సల్స్ రాత్రి పగలు, తర్వాత అలాగే రాత్రి నేను ఇంట్లో ఉంటే కొందరికి అనుభవం ఇక్కడ ఇంటింటికి పోయి వాళ్ళు కొట్టేది. అయితే అప్పుడు నాకు పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది. I did something more than a teacher, you know. That was not my duty, but I did it. I felt I should do it. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇంటికి ఒకసారి పోయి రవి అని ఉండే, he did some mischievous thing. అది వాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకు అనుభవం ఉంటుంది. నేను వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. అయితే I did not like it. వెళ్ళి కొట్టినారు, ఇంట్లో కొట్టినారు. అప్పుడు నారాయణరావు పటవాని వాళ్ళ ఇంట్లో ఉండే, కొడితే పొద్దున 3 లాయర్స్ వచ్చారు మా ఇంటికి. ఎలా కొట్టినారు, నారాయణరావు గారు పంపించారు. పిల్లగాడిని మా ఇంటికి వచ్చి ఎలా కొడతాడు, ఇంటికి వస్తే మరి లాయర్స్ వాళ్ళతో నేనేం మాట్లాడాను, వాళ్ళేమో లా చదువుకుంటారు, నేనేం చదువుకోలేదు. అయితే నేను ఏం చెప్పానంటే, అయ్యా నాకు ఒక్కటి చెప్పండి, మీరు ఏ కెపాసిటీలో వచ్చు, మీరు ఆయన తల్లిదండ్రులా టీచరా, మరి ఏ కెపాసిటీలో వచ్చారో చెప్తే నేను మాట్లాడతాను, లేకుంటే నీకు మీతో మాట్లాడే నాకు అవసరం లేదు అని చెప్పినాను. అయితే ఒక్కదం శంభుమఖ్యలు మాత్రం అన్నాడు. అయితే నేను చెప్పినాను, ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని మీ ఇంట్లో ఉంచినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉంచినప్పుడు వాళ్ళ బాగోగులు చూడమని, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఎడ్యుకేషన్ చూడమని వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ఇప్పుడు ఫాదర్ వచ్చి వాళ్ళకి చెప్తే ఐ విల్ బోర్డర్ హిమ్ ఎట్ హిస్ ఫీట్, అదర్వైజ్ ప్లీజ్ గో అవే. టీ అయిపోండి వచ్చిన చెప్పారు. దే వెంట్ సైలెంట్లీ, గాట్ బ్యాక్. నాట్ ఓన్లీ దట్, 3 సంవత్సరాలు ఒక పిల్లవాడిని వాడు లంగా ఇక్కడ ఉందామని ప్రింటింగ్ ప్రెస్ పెడదామని ఇప్పుడు వచ్చాడు, వాడే నా వెంట వచ్చిన వాడు. 3 సంవత్సరాలు వాడు హైదరాబాద్ రమ్మంటే రాలే, బిఎస్సీ ఎగ్జామ్ చేయాలి. ఈజ్ రాజేష్. ఇప్పుడు నా కొడుకుని ఎక్కువ, మా మిసెస్ కోమాలో ఉన్నప్పుడు మా కొడుకులు రాలే అమెరికా నుంచి. వాడు నాకు కన్సోల్ చేస్తుంటే, నేను ఏడుస్తుంటే, వాడు కొడుకన్నా ఎక్కువ నా పక్కన ఉండి వాడి డ్యూటీ పక్కన పెట్టి అంత చేసినాడు. అంటే నేను చేసినందుకు అందరూ ఉండరు నాకు లేదు స్టూడెంట్స్, బట్ ఈ రోజు కూడా 3 years ఫ్రీ ఫుడ్, ఫ్రీ రెసిడెన్స్, అండ్ వాడికి మల్టీమీడియా చేయడానికి ఆయన ఫీసెస్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను. అంటే నా పిల్లవాళ్ళ కోసం నేను చేస్తాను. వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఊరికి ఉపకారం కాదండి, కానీ వేరే వాళ్ళ పిల్లవాళ్ళకి వస్తే వాడు విల్ బ్లెస్ మీ. అంటే మన పిల్లలకు కాకుండా కొంత మంచి చేయాలని. అయితే ఇలాగా జస్ట్ టీచర్గా ఎక్స్పీరియన్స్, ఇక లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనము దిగంబర విశ్వమి విత్ మై ఎక్స్పీరియన్స్తో నేను శకలం రాసినాను. ఇలాగే ఉంటాయి చిన్న వర్డ్స్. అయితే ఈ మనస్సును
కంట్రోల్ పెట్టడం చాలా కష్టం. ఇది ఎటో పోతుంది. పచ్చని పొలాలు చూసిన పశువులాగా మన పశువు అంటాడు. పచ్చని పొలాలు చూసిన పశువు దాని నుంచి దుంకాలన్నా దీని నుంచి దుంకాలన్నా చూస్తుంటాడు. అలాగే మనసు కూడా చాలా చెడతో పోవాలని చూస్తుంటాడు. బట్ బుద్ధి వివేకము అనేది అక్కడ చెకప్ చేసేందుకు అదే మనిషికి పశువుకున్న భేదము. అయితే ఏం చెప్తాడు రవీంద్రనాథ్ తెలుసా? Where the stream of reason has not lost its way into the dreary desert soil of dead habit. ఎక్కడైతే వివేకం అనేటువంటి అక్కడికి తీసుకోపోమంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడికి తీసుకోపోమంటాడు? ఎక్కడైతే వివేకం అనేటువంటి సెలయేరు ప్రాణము లేనటువంటి లైఫ్లెస్ ఎడారిలో ఇంకిపోలేదో, సజీవంగా ఉంటుందో వివేకం అనేది, అక్కడికి నన్ను తీసుకుంటాడు. ఆ వివేకం షార్పంగా ఉన్నప్పుడు నీ తప్పును చెకప్ చేస్తుంది. యూ షుడ్ నాట్ గో దట్ వే, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే ఇట్ సేస్. సో దాన్ని ఎప్పుడు కూడా ఎలా అయితే బాగా ఉంటుంది అంటే, ఒకటి భగవత్ ప్రార్థన. మనకన్నీ కట్టుబాట్లు ఉన్నాయి. రోజు ఒక నిష్టతో విడవకుండా భగవంతుని ప్రార్థన. నువ్వు తప్పు చేద్దామన్నా కానీ చేయలేడు దేవుడు. నీ అంతరాత్మ ఒప్పుకోదు. తప్పు చేయవాడు లేడు. మనసు ఉన్నవాడు ప్రతివాడు ఈ లోపలైనా మీది కనుక్కున్న లోపల కూడా తప్పు చేస్తాడు. కూర్చోండి. ఆటలతో క్రమశిక్షణ ఉంటేనే సన్మార్గంలో నడవచ్చని చెప్పేవాడు. ఆటపాటలతో మమ్మల్ని ఆనందింపజేసి మానసిక వికాసానికి, శరీర దృఢత్వానికి పాల్పడి మన మీద మనకు గెలుపుపై ఆకాంక్ష కలిగించి జీవితంలో గెలవాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్ గురుగారు. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవ శ్రీ సాంబశివ సార్ గారిని స్వాగతం పలుకుతూ శాలువాలతో ఘనమైన సన్మానం చేసి మన యొక్క జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుచున్నాం సార్. అలాగే ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి పిలవండి. ధన్యవాదాలు సార్. మీకు శ్రమ కోర్చి మా యొక్క ఆహ్వానాన్ని శ్రీ గౌరవ శ్రీ సాంబశివరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి. ఆటలతో క్రమశిక్షణ ఉంటేనే సన్మార్గంలో నడవచ్చని చెప్పేవాడు. ఆటపాటలతో మమ్మల్ని ఆనందింపజేసి మానసిక వికాసానికి, శరీర దృఢత్వానికి పాల్పడి మన మీద మనకు గెలుపుపై ఆకాంక్ష కలిగించి జీవితంలో గెలవాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్ గురుగారు. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవ శ్రీ సాంబశివ సార్ గారిని స్వాగతం పలుకుతూ శాలువాలతో ఘనమైన సన్మానం చేసి మన యొక్క జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుచున్నాం సార్. అలాగే ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి పిలవండి. ధన్యవాదాలు సార్. మీకు శ్రమ కోర్చి మా యొక్క ఆహ్వానాన్ని శ్రీ గౌరవ శ్రీ సాంబశివరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
వచ్చిందా పాండు ఒక్క నిమిషం ఇంకా తీసుకోవచ్చు సరే అరే కపిల్ కపిల్ ఒక్క నిమిషం ఆగండి మేడం శాంత మేడం గారు మీరు మాకు రాలేదు మేము ముందే వేసుకున్నాం 3 నెలల కింద మేము సార్ సార్ మేడం రాలేదు అన్న మీరు ఇటు వస్తారా అన్న మీరు అక్కడ రండి కొంచెం లోపల అది ఎందుకంటే ఎండ మొత్తం అన్న మీద పడుతుంది ఓకే రైట్ చూడండి ఒకసారి అందరూ ఓకే అందరు ఒక్కసారి రెడీ అన్నప్పుడు ఒకసారి కింద దించాలి ఒకసారి ఇక్కడ 1 2 3 రెడీ అంటారు నేను రెడీ అయినప్పుడు ఒకసారి ఓకే రెడీ ఓకే సెంటిమెంట్